ధర్మకంఠ టీవీ వార్తలకి స్వాగతం. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేటి మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు భోజనం చేయకుండా పడేశారు. అట్లే కొద్ది రోజులుగా భోజనం సరిగ్గా ఉడకలేదు అని, నాణ్యత లేని కూరలతో నెట్టుకొస్తున్నారు అని, ఉడకని భోజనం తినడంతో కడుపు నొప్పితో బాధపడుతూ భోజనం చేయాలంటేనే ఇబ్బందిగా ఉంది అని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి భోజనం తినడం వల్ల రోగాలకు గురి అవుతాము అని, ఎదిగే వయసులో విద్యార్థులకు కల్తీ లేని సంపూర్ణ పౌష్టికాహారం అందించాలి అని ఉన్నత అధికారులు స్పందించి నాణ్యత గల బియ్యాన్ని అందించి ఆదుకోవాలి అని పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరణ కోరగా బై మిస్టేక్ లో వచ్చింది అని, ఉపాధ్యాయులందరూ పాఠశాలలోని అదే భోజనం తింటున్నారు అని తెలిపారు. తెచ్చుకొని ఇక్కడ పెట్టిన తర్వాత బాక్సులు తెచ్చుకొని ఇక్కడ తినడం ఎందుకు? మీరు పెడుతున్నారు కదా, పెట్టిన తర్వాత బాక్సులు తెచ్చుకోవద్దు అనేది మేము అందరూ ఇక్కడే తినాలి. భోజనం ఇక మేము కూడా టేస్ట్ చేస్తున్నాం. మంచిగా వండకుంటే వండిస్తాను. ఏదన్నా ఉంటే మంచిగా వండని రోజు మళ్ళీ వండించైనా పెడతాను. మరి ఈరోజు పిల్లల్ని అడిగి చూసినట్లయితే అన్నంలో పురుగు వచ్చింది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అన్నంలో పురుగులు అయితే రావు. ఈరోజు అంటే ఎప్పుడు రాలేదు. ఒకవేళ ఇవాళ బై మిస్టేక్ అయితే రావచ్చు, కానీ ఏదో ఒక్కరికి వచ్చి ఉంటుంది దాదాపుగా. అట్లా కానీ మేము కూడా తిన్నాము, ఎవరికి రాలేదు. అది ఒక్కరికి అంటే బై మిస్టేక్లో రావచ్చు. ఏమి లేదు. రోజు ఒక టీచర్ టేస్ట్ చేయాలి. అదే భోజనం ఏం చేస్తానో అదే భోజనం పిల్లలు కూడా పెడతాను. అది ఒక్కరే. మేము సపరేట్గా వండించుకున్నట్టుగా ఎన్నడూ లేదు. అటువంటి మాకు అది ఉండదు. అట్లా వండేంత టైం ఉండదు. అది ఖచ్చితంగా మేము తినం అట్లా. మరోవైపు బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నట్టు ఈ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం బాలర్లు కూడా చేర్చుకున్నారు. ఇది గమనార్హం. అన్నంలో పాకుడత్తా, అన్నం అంతా ఉడకబెడతా. రోజు అన్నం ఏం మంచిగా ఉంటలేదు, ఉడుకుతలేదు. టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే అద్దంటాలు. నా పేరు సంతోష్ కుమార్, గజ్జల. ఏ క్లాస్? 9th క్లాస్. ఇవాళ తిన్నావా? ఇవాళ తిని అన్నం అంతా తిన్నా కూడా ఇక్కడ పురుగులు రోజు వస్తాయి. ఇలా పురుగుతాను రోజుకి వస్తాను. ఇలా పాకర వచ్చిందా? పడుకోవడం వస్తాను నాకు. నీకు ఇంకా అంకులలో వస్తాను. అంత అన్నం అంతా పలుకున్నది. అన్నం అంతా పలుకు. ప్రజల కోసం, ప్రకృతి కోసం, సామాన్యుని అస్త్రంగా, సామాజిక సమరంగా నిరంతర వాస్తవ ప్రసారాలకై చూస్తూనే ఉండండి ధర్మగంట టీవీ.